ఆధ్యాత్మిక సదస్సులో స్వామి సన్నిధానంలో మనకు ధరింప చేసుకునేటువంటి మహోన్నతమైనటువంటి అవకాశం. మరి నేటి ఉపన్యాసంలో భక్తి అనేటువంటి విషయం గురించి, భక్తుడి యొక్క విధానం గురించి తెలియజేయటం జరిగింది. మరి ఈరోజు ఎవరూ కూడా నిద్రపోవట్లేదు, అంతేనా? కింద చూస్తే చాలామంది ముఖాల్లో నిద్రాదేవత ఆవహించి అందరూ నిద్రపోతున్నారు. మీతో పాటు నేను కూడా నిద్రపోయాను కొంతసేపు. మరి ఈరోజు అందరూ చాలా జాగ్రత్తగా అయ్యగారు మనం చూస్తారేమో, అయ్యగారి దృష్టి ఎక్కడ పడుతుందో అని చెప్పి నేను నలుదిక్కులా నలువైపులా చూస్తున్నంతసేపు ఏ ఒక్కరూ కూడా కనురెప్పలు మూయకుండా లక్ష్యంతో ఏకాగ్రతతో ఏం చెబుతారు, సోదరులు ఏం చెప్తున్నారు, సోదరిమణులు ఏం చెప్తున్నారు, అయ్యగారు ఏం చెప్తారు అని చెప్పి ఒక లక్ష్య సిద్ధిగా మనం కూర్చొని మనం ఇక్కడ ఉన్నాము. నిన్న ప్రసంగంలో మాత్రం అందరినీ చూసేసరికి అందరూ నిద్రపోతుంటే నేను ఎందుకు నిద్రపోకూడదు అని చెప్పి నేను నిద్రపోయాను కొంతసేపు. అది మీరు గమనించారో లేదో, మరి గమనించారా ఎవరైనా? నేను కళ్ళజోడులో ఉంటుంది కాబట్టి ఆ కళ్ళజోడులో నిద్రపోతుంటాను, అందుకని నేను కనిపించను. మీ కళ్ళతో చూస్తున్నాను కనుక నేను మీ కళ్ళను చూస్తుంటాను కనుక నేను మిమ్మల్ని గమనించగలిగాను. అలా ఈరోజు ఎవరూ నిద్రపోలేదు, ఎవరూ ఆవలించలేదు, ఆవలింపులు రాలేదు ఎవరికి. చక్కగా అందరూ వింటున్నారు. మరి ఈ మహోన్నతమైనటువంటి అవకాశం మరి సద్గురు వారి యొక్క పూర్వ పీఠాధిపతుల యొక్క మహత్తరమైనటువంటి ఆశీస్సు మనపై ఉంది. ఆ ఆశీస్సును మనం ఎల్లప్పుడూ పొందుతూ తరిస్తూ ఉండేటువంటి మహత్తరమైనటువంటి కాలం ఇది. మంచిదే, కాలము పోవుచున్నది వడిగంబుల పట్టగలేము, మీరు రారేల నిజాగములు చదువరేల ప్రభాత అమృత విగంటి కాక వైతాళికులు ఎన్ని పాడుచు మృదంగా మేడ్చున్నవారో మీరేల ప్రశాంతులే వినరు ఏటికి నేర్వరు బ్రహ్మతత్వము. బ్రహ్మతత్వం ఎటువంటిది? చాలా ప్రశాంతంగా వినేటువంటి తత్వం ఇది. ఇది బ్రహ్మ విద్య నిర్మించిన తాత్విక పాఠశాల. నానా సముపాసితంబులు అనంత కళాలసిదంబుల ఉపన్యాసములిచ్చు సాధక జనంబు వసించుడు కానయాచి రాక్షసులనైన మోక్ష పదగాములు చేయునటన్న వింటిలే. ఇక్కడ ఎటువంటి ఉపన్యాసాలు, వచ్చేటువంటి సాధకులు ఇచ్చేటువంటి ఉపన్యాసాల్లో ఉండేటువంటి మహోన్నతమైనటువంటి విషయం మనలో ఉండేటువంటి రాక్షసుని తట్టి లేపి ఈ ప్రాంగణం నుంచి బయటికి పంపించడం జరుగుతుంది. మనలో ఎవరు వచ్చి ప్రవేశిస్తున్నారో, స్వామి వచ్చి ప్రవేశిస్తున్నారు. ఈశ్వర తత్వము, ఈశ్వర తత్వం మెరుగగోరు వారు, ఈ సంపద గలవారు ఈ బడిని పాఠములు నేర్చుకున్నట్టుగా మొదలడే. ఇది ఈశ్వర తత్వాన్ని ప్రబోధించేటువంటి సంపద. ఈ ఈశ్వర తత్వం మెరుగగోరు సంపద గలవారు ఈ బడిని పాఠములు నేర్చుకునేట్టుకు మొదలడే. ఈ మతం అఖిల భూతల వాసులు స్వీకరించులు ఇం పదవ స్వరాజ్య బాణుని మహోదయ విందగుచు నమ్ముచులు. మనం నమ్మకంతో, విశ్వాసంతో, లక్ష్యంతో, భక్తితో స్వామి సన్నిధానాన్ని కూర్చుంటే మనలో ఈశ్వర సంపదను ప్రవేశపెడతారు. ఆ ఈశ్వర సంపదే మనలో ఉండేటువంటి రాక్షసుని బయటికి నెట్టేస్తుంది. రాక్షసుని బయటికి తోసేసి ఈశ్వర సంపదతో మనల్ని ఛార్జింగ్ చేస్తారు. మనం బ్యాటరీలో ఛార్జ్ అయిపోతే సెల్ చూస్తున్నాం కదా, ఛార్జింగ్ అయిపోయింది, మాట్లాడలేకపోతున్నా, ఛార్జ్ అయిపోయింది అనుకుంటాము. మళ్ళీ ఛార్జ్ చేసుకుంటే ఆ బ్యాటరీలోతో ఛార్జ్ అయ్యి మళ్ళీ సెల్ మాట్లాడగలుగుతాం. అలాగే మన బాడీలో మన స్వామి ఈశ్వరతత్వం అనేటువంటి ఛార్జింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఆ ఛార్జింగ్ చేయడం చేత మనలో ఉండేటువంటి రాక్షసుడు వాడు బయటికి పోతున్నాడు. ముందే మన సోదరులు చెప్పుకొచ్చారు, కచుడి కళ, రాక్షసులు దేవతలు పెరిగిపోతుంటే ఈ కథ అంతా విన్నాం కదా. మరి ఇందులో ఆ విధంగా మనలో ఉండేటువంటి రాక్షసత్వాన్ని తొలగించి ఈశ్వరత్వాన్ని మనలో ప్రవేశపెడుతున్నారు. మంచిదా? ఆ నిన్న ఏదైతే స్వామి నిద్రాదేవత ఆవహించి మనలో భ్రాంతి ఆవహించి భ్రాంతి చేత అనేక రకాలైనటువంటి విధానాలు ఏర్పడుతుంటే ఆ యొక్క భ్రాంతిని తొలగించడానికి ఈరోజు మనలో స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వరత్వాన్ని ప్రవేశపెట్టి మన యొక్క నిద్రాదేవత మన దరి చేరకుండా చుట్టూ మనకు గీత గీశారు. ఆయన మన చుట్టూ పని, అందువల్ల మనం నిద్రపోలేదు. అంతేనా? లేకపోతే స్వామి ఏం చేశారు లేండి, నేను శుభ్రంగా నేనే నిద్రపోకుండా నేను చూస్తారేమో అని భయంతో నిద్రపోకుండా మనం ఉన్నాం. అదే మీ గొప్పతనమా లేకపోతే నా గొప్పతనమా? చెప్పండి. నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం. ఎందువల్లంటే నా ఎందున్నటువంటి భయం, భక్తితో మీరు నిద్రపోలేదు అంతే. అందువల్ల మీరు గొప్పతనం. మీరు నిద్రపోతే నేను నిద్రపోతాను, ఏముంది?
ఇక్కడ మన ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక అనేటువంటి ప్రశాంతంగా తత్వరూపంతో తాత్విక దృష్టితో ఆలోచించి నేర్చుకోవాల్సిందే తప్ప ఇది భయంతో కాదు. ఆప్యాయత, భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానం చేత అర్థించినట్లయితే ఆ సద్గురుమూర్తి మనకు ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాద రూపంలో ఈశ్వర తత్వాన్ని మనకు ప్రసాదిస్తారు. సాధారణంగా మనం చూస్తుంటాం, చాలామంది భక్తులు అనేక చోట్ల వస్తుంటారు నన్ను దర్శించడానికి. స్వామి నాకు ఈ రోజు నాకు 10 రూపాయలతో జీతం గడుస్తుంది, నాకు ఒక 10,000 రూపాయలు వచ్చేటువంటి ఉద్యోగం వచ్చినట్లయితే బాగుంటుంది స్వామి, నేను మొక్కుకుంటున్నాను స్వామి అని చెప్పి వస్తారు, మొక్కుకుంటారు. ఆ 10,000 రూపాయల జీతం వస్తుంది. స్వామి 10,000 రూపాయలు నాకు సరిపోవట్లేదు, ఇంకొక 30,000 రూపాయల జీతం వచ్చినట్లయితే కారు కొనుక్కుంటాను, సుఖంగా నేను ఒక ఇల్లు కొనుక్కొని చక్కగా గడిచేటువంటి అవకాశం కలుగుతుంది, 30,000 వచ్చేటట్టు చేయి స్వామి అని చెప్పి స్వామిని అర్థిస్తాడు. మళ్ళీ మరొకసారి వస్తాడు, ఈ 30,000 సరిపోవట్లేదు స్వామి, ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి, వినోదానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు సరిపోవట్లేదు, ఇంకా నాకు జీతం పెంచు స్వామి అని చెప్పి ఇంకొక 60,000 అడుగుతాడు. అలా 60,000 పెంచుతాడు. ఈ విధంగా ఆ స్వామిని రావటం, అడగటం, పుచ్చుకోవడం, తీసుకోవడం, ఆ విధంగా తన యొక్క సౌకర్యాలు, సుఖాలు, సమస్తమైనటువంటి విషయాలు స్వామిని అర్థించి పొంది ఆనందించడం జరుగుతుంది. స్వామి ఒకసారి ఆయన్ని, స్వామి మరి మా యొక్క ఆశ్రమంలో ఏదో ఒక చిన్న కార్యక్రమం ఉంది, మరి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని నువ్వు స్వామిని అర్థించి ఆశీర్వాదాన్ని పొంది నీవు చక్కని సౌకర్యాలు పొందుతున్నావు, అదేవిధంగా స్వామికి కావాల్సినటువంటి చిన్న గూటిని నిర్మించి అందులో తత్వాన్ని అనేక మంది నేర్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించేటువంటి స్తోమత నీలో ఉంది కనుక నీవు ఆ సాయం చేయగలవా అని చెప్పి స్వామి ఆ యొక్క శిష్యుడిని అడగడం జరుగుతుంది. అడిగినప్పుడు స్వామి నాకు ఈ మధ్య ఈ 60,000 రూపాయల జీతంతో నువ్వు సరిపోవట్లేదు, ఇప్పటికే చాలా అప్పులున్నాయి బ్యాంకుల్లో, ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలని నేను రోజు నాకు నిద్ర పట్టలేదు, మనస్తాపనగా ఉంది, ఏం చేయమంటారు స్వామి అని చెప్పి ఆ గురువుగారిని మరొక ప్రశ్న వేశాడు. అంటే గురువుగారు మళ్ళీ అడగకూడదు అని ముందుగా ఒక వార్నింగ్ ఇచ్చాడు అన్నమాట గురువుగారికి. సరే భక్తుడు ఇంత తాపత్రయం పడుతున్నాడు అని చెప్పేసి ఇక గురువుగారు మానేశారు అడగటం. ఇంకా తర్వాత ఆ జీతం మళ్ళీ అతను 60,000 అయిపోయింది, 60,000 చాలా పెరిగింది తప్ప అతను మళ్ళీ ఆ సాన్నిధ్యానికి వెళ్ళినట్లయితే, గురుగారి సాన్నిధ్యానికి వెళ్ళినట్లయితే మళ్ళీ అడుగుతారేమో అని చెప్పి రావటం మానేశాడు ఆ భక్తుడు. మానేసరికి ఇక ఏమిటి ఆ గురుగారి సాన్నిధ్యాన్ని అనేక మంది భక్తులు వస్తుంటారు, అనేక మంది వెళ్తుంటారు, వస్తుంటారు. ఆ విధంగా జరిగినటువంటి ప్రక్రియలో ఒకనొక సంఘటనలో అతను తన ఆస్తిని అంతని కోల్పోవడం జరిగింది. ఆ ఆస్తి కోల్పోయినప్పుడు అప్పుడు గురుగారి సమక్షానికి వచ్చాడు. స్వామి నేను మీరు అడిగినటువంటి ఆ విషయంలో నేను నా ప్రయత్నం ఉన్నప్పుడు, నాకు అవకాశం ఉన్నప్పటికీ నాలో లోభి ప్రవేశించాడు. ఆ లోభి ప్రవేశించి నన్ను మీరు అడిగినటువంటి ఆ విషయానికి నేను అవకాశం